మనము దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయానికి వచ్చాము. శ్రద్ధగా ఆసక్తితో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మరి నీ ఉపదేశమును వినువారు మేలు పొందుతారు అని సామెతలు 16వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉన్నది. ఉపదేశము అనగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క బోధ. ఎవరైతే వింటారో వారెంతో మేలు పొందుతారు, దీవించబడతారు. కాబట్టి మనము మన సొంత వాక్యం మీద పెట్టి దేవుని యొక్క మాటలు విందాం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మిరియాము అనే ఒక స్త్రీని గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. మిరియాము, ఇంటికి ఎవరు యొక్క మిరియాము అని మనం ఆలోచిస్తే, మరి సంఖ్యాకాండంలో ఈ మిరియామును గురించి ఒక మాట చదువుదాం. మిరియాము ఎవరు అనే విషయం సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో 59వ వచనం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనంలో కహాతు, పేజీ నంబర్ 135, కహాతు అమ్రామును కని. అమ్రాము భార్య పేరు యొకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టింది. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరి యగు మిరియామును కనెను. కానీ సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం ప్రకారం ఈ మిరియాము ఎవరు అంటే, మరి అమ్రాము యొకేబేదులకు పుట్టినటువంటి సంతానమే ఈ యొక్క మిరియాము. మిరియాము పెద్ద కుమార్తె. మిరియాముకి 2 తమ్ముళ్ళు ఉన్నారు. పెద్ద తమ్ముడి పేరు అహరోను, చిన్న తమ్ముడి పేరు మోషే. అయితే వీరు, మరి ఈరోజు మిరియామును గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ మిరియాము చేసినటువంటి పనులు బైబిల్లో, అలాగే ఆమె చేసిన తిరుగుబాటుతనం, చివరికి ఆమె మీదకి వచ్చిన దేవుని యొక్క శిక్ష ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మిరియాములో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మిరియాము మరి తన తమ్ముడైనటువంటి మోషే, చిన్నప్పుడు తన తమ్ముడైన మోషే ప్రాణమును ఆమె కాపాడిన స్త్రీగా మనకు మిరియాము కనిపిస్తుంది. మరి నిర్గమాకాండంలోకి మనం వెళితే ప్రియులారా, నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, మరి యోసేపు అనే ఆ యొక్క రాజు చనిపోతాడు. తర్వాత యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం మొదలు పెడతాడు. అయితే ఆ రాజు ఇశ్రాయేలు ప్రజల ఎడల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వారు బహుగా శ్రమకు గురి చేస్తాడు. అంతేకాకుండా మరి మంత్రస్థానాలు కూడా ఆజ్ఞాపిస్తాడు రాజుగారు. మీరు ఇశ్రాయేలు దేశంలో మగపిల్లలు కానీ పుడితే వాళ్ళని చంపేసేయండి, ఆడపిల్లలు పుడితే కనుక బ్రతకనివ్వండి అని మంత్రస్థానాలకు ఆజ్ఞాపిస్తే, ఈ విషయాలన్నీ నిర్గమాకాండం 1వ అధ్యాయంలో కనిపిస్తాయి. అయితే మంత్రస్థానాలు దేవునికి భయపడి మగపిల్లలను చంపరు. అప్పుడు ఫరో అడుగుతాడు, ఎందుకు చంపలేదంటే, వారు చాలా చురుకైన వారు, మంత్రస్థానం వెళ్ళేసరికి వారి పిల్లలు కనేస్తున్నారని. అప్పుడు రాజుగారు ఇంకొక ఆలోచన చేస్తాడు. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా మగపిల్లల కంటే వారిని నైల్ నదిలో పడివేసేయండి, ఆడపిల్లల కంటే వారిని ఏం చేయాలి, బ్రతకనివ్వండి అని చెప్పి ఇంకొక ఆజ్ఞ జారీ చేస్తాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ యొక్క 3 నెలలు ఈ మోషేని చంటి బిడ్డను యొకేబేదు, అమ్రాము దాచిపెట్టారు ఎవరికి కనిపించకుండా. తర్వాత వారు బిడ్డను దాచలేకపోయారు. అప్పుడు వారు ఒక జమ్ము పెట్టి తీసుకుని ఆ జమ్ము పెట్టుకు తారు పూసి ఆ పిల్లవాడైన మోషే, 3 నెలల పిల్లవాడైన మోషేను ఆ జమ్ము పెట్టిలో పెట్టి మరి నైల్ నది ఒడ్డుని విడిచిపెట్టారు. అయితే పిల్లవాడికి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మరి కాపలాగా ఎవరిని పెట్టారంటే, మోషే అక్క అయిన మిరియామును పెట్టారు. అప్పటికి మిరియాము వయసు బహుశా ఒక 8 లేక 9 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. అయితే ఈ మిరియామే ఏం చేసిందంటే, మరి తన తమ్ముడైన మోషే ప్రాణాన్ని కాపాడింది. ఎలా కాపాడింది అంటే, ఇప్పుడు నిర్గమాకాండం 2వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ 7వ వచనంలో, మరి ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఆ నైలు నది దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని చూస్తుంది. ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడు హెబ్రీ పిల్లలు అనుకుంటూ ఉండగానే మిరియాము అక్కడికి వెళ్ళిపోయి వెంటనే 7వ వచనంలో, అప్పుడు వాని అక్క అనగా మోషే అక్క అయిన అక్క ఫరో కుమార్తెతో అంటుంది, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని తీసుకుని వద్దునా అని. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నదంటే మిరియాము వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చి. కాబట్టి మిరియాము మోషే ప్రాణాన్ని కాపాడింది. ఒకవేళ మిరియామే అక్కడ లేకపోతే ఆ ఫరో కుమార్తె మరి మోషేను ఎలాగా చేసేది మనకైతే తెలియదు. కానీ ఈ మిరియామే ఆ ఫరో కుమార్తెతో
మోషేను గురించి మాట్లాడుతూ, ఈ బిడ్డను నీ కొరకు పెంచడానికి ఒక దాదిని అంటే పని మనిషిని తీసుకురాను అంటే ఫరో కుమార్తె తీసుకురమ్మని చెప్పగా ఈ మిరియాము వెళ్ళి తన సొంత తల్లి అయిన యొకేబేదునే దాదిగా ఏం చేసింది, తీసుకొచ్చింది. ఈ రీతిగా మిరియాము చిన్నప్పుడు ఎవరి ప్రాణాన్ని కాపాడిందంటే మోషే యొక్క ప్రాణాన్ని ఆమె కాపాడింది. మరి అదే రీతిగా మనలో ప్రతి ఒక్కరం కూడా మరి ఆత్మీయంగా ఆలోచిస్తేనండి ప్రతి ఒక్కరు కూడా చచ్చిన స్థితిలో ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. ప్రతి మనిషి పాపము చేయడం ద్వారా ఆత్మీయంగా చచ్చిపోయారు. కాబట్టి చచ్చిన ఈ ప్రజలను రక్షణ పొందిన మనం ఏమి చేయాలంటే ప్రభు యొద్దకు మనం వారిని నడిపించాలి. ఇది రక్షణ పొందిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మిరియాము ఎలా సాహసించిందో ఆ తమ్ముడు ప్రాణాలను కాపాడటానికి ఫరో కుమార్తెతో మాట్లాడి తన సొంత తల్లినే ఎలాగైతే తీసుకొచ్చి మోషే ప్రాణాలను కాపాడిందో అదే రీతిగా మనము కూడా ఇతరులను ఏం చేయాలంటే రక్షణలోనికి మనం నడిపించాలి. బైబిల్లో ఒక మాట రాస్తుంది, చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 24వ అధ్యాయం 11వ వచనంలోనికి మనం వెళ్ళిపోతే 24:11 చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకునేలా హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును గదా, నేను కనిపెట్టువాడు దానిని ఎరుగును గదా, నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. కాబట్టి మనం అందరము చావునకై పట్టబడిన వారిని ఏం చేయాలట, తప్పించాలి. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని మనం ఏం చేయాలి, రక్షించాలి. అంటే అనేక మంది చావునకే పట్టబడుచున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. వారందరినీ రక్షించవలసిన బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడంటే రక్షణ పొందిన మనందరి మీద పెట్టాడు. కాబట్టి మన జీవితాల్లో తప్పకుండా ఇతరుల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. దేవుడు మనందరినీ చీకటిలో నుంచి ఏం చేశాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించాడు. ఎందుకు నడిపించాడయ్యా అంటే మనము ఆయన గురించి తెలియచేయడానికి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాస్తుంటాం. నిజంగా ఒక వ్యక్తి రక్షణ పొందితేనండి అతడు ఇతరుల రక్షణ కొరకై ఏం చేస్తాడంటే ప్రయాసపడతాడు. బైబిల్లో సమర స్త్రీ రక్షణ పొందింది వ్యభిచారం అనే పాపంలో నుంచి. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చదివితే కనిపిస్తుంది. ఆమె ఎప్పుడైతే రక్షణ పొందిందో, ఆ వ్యభిచారణ పాపం నుంచి విడుదల పొందిందో ప్రభు ద్వారా, వెంటనే ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి, తన గ్రామానికే వెళ్ళి ఏం చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుణ్ణి చూడండి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పి తన గ్రామంలో ఉన్న ప్రజలందరినీ, ఆ సుకారని గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆమె ఎక్కడ నడిపించిందంటే ప్రభు యొద్దకు నడిపించింది. ఆమె చెప్పిన మాటలను బట్టి ఆ గ్రామంలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. ఈ మాట చదువుదాం. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వెళితే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమర స్త్రీతో మాట్లాడుతూ ఆమె పాపాన్ని ఆమెకు తెలియపరిచినప్పుడు ఆమె తన పాపాలు ఒప్పుకుంది, విడిచిపెట్టింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము 17, 18, 19 వచనాలు అలాగే 29వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అది ఇప్పుడు 39వ వచనం చదువుదాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు ఏం చేశారు, విశ్వాసం ఉంచారు. చూసారండి, ఆమె రక్షణ పొందింది. రక్షణ పొందిన ఆమె తన గ్రామ ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రయాసపడింది. అలాగే బైబిల్లో పౌలు అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆయన కూడా యేసుక్రీస్తును నమ్మక ముందు తాను నమ్మిన యోధా మతమే గొప్పదనుకుని, యోధా మతం నుంచి ఎవరైతే క్రైస్తవ్యంలోనికి మారారో వారందరినీ కూడా హింసించాడు, వారందరినీ చంపాడు, వారందరినీ దూషించాడు, సంఘాన్ని పాడు చేశాడు. అదే పౌలు తాను రక్షణ పొందిన తర్వాత ఏం చేశాడో తెలుసా అండి, ఇతరుల రక్షణ కొరకై అతడు బహుగా పౌలు గారు ప్రయాసపడ్డాడు. అందుకే పౌలు రోమాపత్రికలో ఒక చక్కని మాట చెప్తాడు, చదువుదాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 144 పేజీ కృత నిబంధన 15వ అధ్యాయంలో 21వ వచనంలో చివరి లైన్లో రాయబడిన ప్రకారం క్రీస్తు నామము ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. రోమపత్రిక 15వ అధ్యాయం 21వ వచనంలో చివరి లైన్లో క్రీస్తు నామము ఎరగని చోట్ల
సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున నేనేం చేసేదని ప్రకటించి తిని అంటున్నాడు. కనుక పౌలు ఎప్పుడైతే రక్షణ పొందాడో, యేసే నిజ దేవుడిని తెలుసుకున్నాడో, వెంటనే ఎక్కడైతే క్రీస్తు నామం ప్రకటించబడలేదు, ఎక్కడైతే క్రీస్తును ఎరగలేదో అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి అతడు క్రీస్తును గురించి ప్రకటించి అనేక సంఘాలు కట్టాడు. అనేక ఆత్మలను తాను ఎక్కడ నడిపించాడంటే క్రీస్తు యొద్దకు ఆయన నడిపించాడు. సంఘాలను బలపరుస్తూ ఆయన ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలే పత్రికలుగా మనకు బైబిల్ గ్రంథంలో పెట్టబడ్డాయి. కానీ ఇలాగ మనం చదువుకుంటూ వెళ్తేనండి, బైబిల్లో ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇతరుల రక్షణ కొరకు బహుగా అతడు ఏం చేశాడు, ప్రయాసపడ్డాడు. కానీ రక్షణ పొందింది మనం ఎందుకు కొరకు అంటే మనం ఇతరులను రక్షించడం కొరకే. కాబట్టి మన తోబుట్టువులే కానీ, లేక మన బంధువులే కానీ, మన స్నేహితులే కానీ, మన ఇరుగు పొరుగు వారే కానీ, లేక మన ఇంటి వారే కానీ, ఇంకా ఎవరైనా ప్రభుని నమ్మకపోతే వారందరూ కూడా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా రక్షించవలసిన బాధ్యత, వారందరికీ ప్రభుని గురించి తెలియజేసి వారిని ప్రభు యొద్దకు నడిపించవలసిన బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడంటే మనందరి మీద పెట్టాడు. మిరియాము తన తమ్ముడిని రక్షించింది. కానీ మనము నశించుచున్న వారిని ఏం చేయాలంటే రక్షణలోనికి మనం తప్పకుండా నడిపించాలి. ఇక మిరియాములో ఉన్న రెండవ లక్షణానికి వెళ్తే నిర్గమాకాండంలోకి మనం 15వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఈ మిరియాముకు దేవుడు ఒక మంచి తలాంతు ఇచ్చాడండి. ఆ తలాంతును ఆమె దేవుని కొరకు వాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనం, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరాను చేత పట్టుకునేను. స్త్రీలందరూ తంబూరాలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడేను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20-21 వచనాలు చదివితే ఈ మిరియాం అనే యొక్క స్త్రీని గురించి బైబిల్లో మొట్టమొదటిగా ఆమె ఒక ప్రవక్తిని అని రాయబడి ఉన్నది. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తినిలు కూడా ఉన్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం. ఈమె ఏం చేసిందో తెలుసా అండి, మంచిగా దేవుడు తనకిచ్చిన తలాంతును వాడి మంచిగా పాటలు పాడుతూ ఉన్నది. దేవుడు చేసిన కార్యాన్ని గురించి ఆమె గలమెత్తి పాడుతూ ఉండగా ఆమె వెనకాల అనేక మంది స్త్రీలు వెళ్ళి వారు కూడా తంబూరాలతో నాట్యాలతో వారు కూడా పాటలు పాడుతూ దేవుడిని ఇక్కడ వారు ఏం చేస్తారంటే మహిమ పరిచారు. దేవుడు ఇక్కడ ఏం చేశాడు, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. దేవుడే తీసుకొచ్చినప్పుడు ఎదర ఎర్ర సముద్రం ఉన్నది, వెనకాల ఫరో తన సైన్యము వస్తా ఉంది. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అంటారు చూసారు, ఏదో సామెత. అంటే ముందుకు వెళ్ళినా కష్టంగా ఉంది, వెనక్కి వెళ్ళినా కష్టం. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉన్నది, వెనక చూస్తే ఫరో తన సైన్యము ఉన్నది. అప్పుడు అటువంటి సమయంలో మోషే దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చీల్చాడు. నీళ్లను గోడలుగా చేశాడట. నిజానికి నీళ్లు పైకేస్తే ఏం చేస్తే కిందకు పడిపోతాయి. కానీ నీళ్లు ఇక్కడ ఎలా మారిపోయినాయి, గోడలుగా మారిపోయినాయి. సముద్రంలో ఆరినేల ఏర్పడింది. ఈ మోషే తన ప్రజలందరూ సముద్రం దాటి అవతల ప్రక్కకి వెళ్ళిపోయారు నడుచుకుంటూ. తర్వాత ఫరో తన సైన్యం వచ్చారు సముద్రం మధ్యలోనికి. అప్పుడు మోషే దేవుడు చెప్పినట్టు తన కర్రను కొట్టగానే మళ్ళా నీళ్ళన్నీ కూడా యథాస్థితిగా వచ్చేసింది. ఫరో తన సైన్యం అందరూ కూడా ఏమైపోయారంటే సముద్రంలో మునిగి చనిపోయారు. సముద్రం మధ్యలో వారు ఉన్నారు, నీళ్లు మళ్ళీ వారి మీదకి వచ్చినాయి, వారందరూ మునిగి ఏమైపోయారు, చనిపోయారు. దేవుడు తన ప్రజల విషయంలో గొప్ప కార్యం చేశాడు. ఈ విషయం మీరు 14వ అధ్యాయంలో 27వ వచనం చదువుతున్నాం. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పుడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లేను గనక ఐగుప్తీయులు అది చూచి వెనకకు ఏం చేశారు, పారిపోయేరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారు వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలియుండ
లేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కలను గోడల వలె ఉండేను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్రము తీరమున చూచేది. ఈ రీతిగా మొత్తం ఐగుప్తులందరినీ దేవుడు సముద్రంలో ముంచి నాశనం చేశారు. ఇప్పుడు వారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిర్గమాకాండం 15వ అధ్యాయం 20-21 వచనాల్లో చక్కగా మిరియాం ఏం చేస్తా ఉంది? పాటలు. అంటే దేవుడు ఆమెకి ఇచ్చిన తలాంతును ఆమె దేవుని కొరకు వాడినట్టుగా కనిపిస్తా ఉంది. అలాగే రక్షణ పొందిన మనందరికీ కూడా దేవుడు ఏదో ఒక తలాంతు ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఉంటుంది, ఏదో ఒక కృపావరం ఉంటుంది. కానీ దేవుడు మనకి ఇచ్చిన తలాంతును తప్పకుండా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనము వాడాలి. కానీ కొంతమంది భూమి తవ్వి భూమి లోపల దాన్ని ఏం చేస్తూ ఉంటారు? పాతి పెడతా ఉంటారు. మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుతాం. 5 తలాంతులు గలవాడు వాటితో ఇంకొక 5 సంపాదించాడు. 2 తలాంతులు గలవాడు ఇంకొక 2 సంపాదించాడు. యజమానుడు మెచ్చుకున్నాడు ఆ మొదటి దాసుని, రెండో దాసుని. కానీ మూడో దాసుడు ఏం చేశాడంటే భూమి తవ్వి భూమి లోపల దాన్ని ఏం చేశాడట? పాతి పెట్టాడు. కనుక మూడో దాసుని యజమానుడు ఏం చేశాడంటే నరకానికి పంపించాడు. సోమరువైన చెడ్డదాసుడ, ఇచ్చిన తలాంతులు నమ్మకంగా లేనివాడా, ఇచ్చిన తలాంతును వాడటం చేత కానివాడా అని చెప్పి ఆ మూడవ దాసుని నరకానికి పంపించాడు. వీరు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి 14 వచనం నుంచి 30 వచనం వరకు చదివితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి దేవుడు మనకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును తప్పక వాడాలి దేవుని మహిమ కొరకు. కొంతమంది ఇచ్చిన తలాంతును వాడరు, కానీ ఎదుటి వారిని చూసి నాకు వారు లాంటిది లేదనుకుంటూ ఉంటారు. దేవుడికి పాటలు పాడే తలాంతు ఇచ్చాడా? వాడు. ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడా? వాడు. ఇతరులకు సువార్త చెప్పే తలాంతు ఇచ్చాడు? వాడు. వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాడు? దాన్ని వాడాలి. దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడో వాటిని మనం తప్పక వాడి దేవుని నామాన్ని మనం ఏం చేయాలంటే మహిమ పరచాలి. కాబట్టి దేవుడు ఆమెకి ఇచ్చిన ఈ తలాంతును ఈ మిరియాము వాడింది, దేవుని మహిమపరిచింది, స్త్రీలందరికీ నాయకత్వం వహించింది, స్త్రీలందరినీ చక్కగా ఆమె ఏం చేస్తూ ఉంది? ఇక్కడ నడిపిస్తూ ఉంది. ఇది మిరియాములో ఒక మంచి లక్షణం. కాబట్టి 1 తమ్ముడు ప్రాణాన్ని కాపాడింది, 2 దేవుడు తనకిచ్చిన తలాంతును ఆమె ఏం చేసిందంటే దేవుని కొరకు ఆమె వాడింది. ఇక మూడో విషయానికి వెళ్ళిపోతే ఈ మిరియాములో ఏమొచ్చిందయ్యా అంటే సంఖ్యాకాండంలోకి వెళ్ళాలి. ఇప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఇలాగ వారు ముందుకు వెళ్తున్నారు, కనాను వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మోషే, అహరోను, మిరియాము, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. తర్వాత ఏం జరిగింది వారి జీవితంలో అంటే చదువుదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని, పేజీ నెంబర్ 120 తీసుకోండి, పాత నిబంధన. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను, గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడు. చూసారా ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మిరియాములో ఉన్న ఒక చెడ్డ లక్షణం మనకు బయటపడుతూ ఉన్నది. అదేమిటంటే మిరియాము తన పెద్ద తమ్ముడైన అహరోను వీరిద్దరూ కలిసి ఎవరికి విరోధంగా మాట్లాడారట? మోషేకి విరోధంగా మాట్లాడారు. మరి ఏం మాట్లాడారు మోషేకి విరోధంగా? విరోధంగా అంటే చెడ్డగా మాట్లాడారు. విరోధంగా మాట్లాడడం గల ప్రధాన కారణం ఏమిటి అంటే ఇక్కడ రాయబడిన మాట, మోషే కూషు దేశపు స్త్రీని ఏం చేసుకున్నాడట? వివాహం చేసుకున్నాడు. నిజానికి మోషే మొదటి భార్య మిద్యాను దేశానికి చెందిన స్త్రీ, ఆమె పేరు సిప్పోరా. అయితే ఈ సిప్పోరా చనిపోయిన తర్వాత మోషే బహుశా ఈ కూషు దేశపు స్త్రీని ఏం చేసుకున్నాడంటే వివాహము చేసుకున్నాడు. ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు. కాబట్టి ఆమె చేసుకున్న ఈ స్త్రీని బట్టి అక్క అలాగే పెద్ద తమ్ముడైన అహరోను వీరిద్దరూ కలిసి మోషేకు విరోధంగా మాట్లాడటం ప్రారంభించారు. ఈ సందర్భంలో ఈ వచనం చదువుదాం చూడండి. మోషే యొక్క మొదటి భార్య ఏ దేశానికి చెందిన స్త్రీ? నిర్గమాకాండంలో మరి మనము 2వ అధ్యాయంలో నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనము 15వ వచనం చదువుతున్నాం. ఫరో, నిర్గమాకాండం 2:15లో ఫరో ఆ సంగతిని విని మోషేను ఏం చేశాను? చంపచూచెను. గాని మోషే ఫరో ఎదుటుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండే.
మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి. ఇప్పుడు మీరు 21వ వచనం. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకు ఇచ్చాను. కానీ ఇక్కడ మోషే ఐగుప్తు దేశం నుంచి పారిపోయి మిద్యాను దేశానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనందరికి తెలుసు, మోషే ఒక ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాతి పెట్టేస్తాం. ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తుడు కొట్టుకుంటూ ఉంటే ఈ మోషే ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేస్తాం. తర్వాత ఏం జరుగుతుందంటే ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు మోషే వారి దగ్గరికి వెళ్ళి, మీరు సహోదరులు కదా, ఇశ్రాయేలు కదా, ఎందుకు కొట్టుకుంటున్నారంటే అప్పుడు ఒకడు అంటాడు, మొన్న ఐగుప్తుని చంపినట్టు చంపాలనుకుంటున్నావా నువ్వు మమ్మల్ని అన్నప్పుడు మోషేకి అర్థమైపోతుంది. ఈ విషయం ఫరో గారికి తెలిస్తే ఫరో నన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడు. కానీ ఐగుప్తు దేశం ఉంటే మంచిది కాదని మిద్యాను దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ మిద్యాను దేశంలో ఒక యాజకుడు ఉంటాడు, ఇత్రో అని. ఆయనకి 7 కుమార్తెలు ఉంటారు. ఆ 7 కుమార్తెలు ఒక కుమార్తె అయిన సిపోరాను మోషే ఏం చేస్తాడు, వివాహము చేసుకుంటాడు. ఆమె మిద్యాను దేశానికి చెందిన స్త్రీ. అయితే ఇప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోకి వెళితే ఇక్కడ మోషే ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఏంటి అంటే కూషు దేశపు స్త్రీ. ఆమె పేరు తెలియదు. అయితే ఆ సిపోరా చనిపోయిన తర్వాత మోషే ఏం చేశాడు, ఈ వివాహము చేసుకున్నాడు. బ్రతికుండగా కాదండి. కాబట్టి భార్య కానీ భర్త కానీ చనిపోతే ఇంకొక వివాహం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అని బైబిల్ చెప్తుంది. అది తప్పైతే కాదు, పాపం అయితే కాదు. మొదటి భార్య చనిపోయిన తర్వాత మోషే ఏం చేశాడు, ఇంకొక స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఆ స్త్రీ పేరు తెలియదు కానీ ఆమె కూషు దేశానికి చెందిన స్త్రీ. ఈ సందర్భంలో వచ్చిన చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మనము 39-40 వచనాలు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39-40 వచనాల్లో, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకున్న. చూసండి, ఒక భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం అతనుకు బద్ధురాలై ఉంటుంది. ఒకవేళ భర్త చనిపోతే ఆమె ఇంకొక వివాహము చేసుకోవడానికి స్వతంత్రాలై ఉండను. అయితే ప్రభునందు మాత్రమే ఏం చేయాలంటే వివాహము చేసుకో, అంటే ప్రభుని నమ్మిన వారు చేసుకోవాలి. అలాగే భర్త విషయంలో కూడా అంతే. భర్త తన భార్య బ్రతికుండగా అంతకాలం భార్యకు బద్ధురాలు. భార్య చనిపోతే ఆయన ఇంకో వివాహం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, తప్పైతే లేదు. అయితే ఇక 40వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయం, దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనొచ్చు. కాబట్టి విధవరాలుగా అలాగ ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, తప్పైతే లేదు అంటున్నాడు. బ్రతికుండగా చేసుకోకూడదండి. ఈనాడు ఒక భార్య బ్రతికుండగానే పురుషుడు ఇంకొక స్త్రీని ఏం చేస్తున్నాడు, వివాహాలు చేసుకున్నాడు. అలాగే భర్త బ్రతికుండగా ఇంకొక పురుషుని వివాహాలు చేసుకున్నారు. అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నారు. అది పాపం అని బైబిల్ చెప్తా ఉంది. అది వ్యభిచారం అనే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ప్రతి పురుషుడు తన భార్యకు నమ్మకంగా ఉండాలి. ప్రతి స్త్రీ కూడా తన భర్తకు ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. వ్యభిచారులు మండుచున్న అగ్నిగుండంలో పాలు పొందుతారు, ఇది 2వ మరణం అని బైబిల్ చెప్తుంది. నరకానికి వెళ్ళే వారి లిస్టులో ఎవరి పేరు ఉందో తెలుసా అండి? వ్యభిచారుల పేరు. వ్యభిచార్ అంటే భార్య బ్రతికుండగా వేరొక స్త్రీతో పాపం చేసేవాడు, వేరొక స్త్రీ వివాహం చేసుకునేవాడు. అలాగే భర్త బ్రతికుండగా వేరొక పురుషునితో పాపం చేసేవారు, వేరొక పురుషుని వివాహం చేసుకునేవారు వ్యభిచారు. ఈ మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోకి వెళ్తే, ప్రకటన 21వ అధ్యాయంలో మనము 8వ వచనాన్ని చదువుతున్నాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. మొదటి మరణం అంటే అందరికీ తెలుసు, మన ఆత్మ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవటం, దాన్ని సహజ మరణం అంటారు. అది మొదటి మరణం, ఆత్మ శరీరం విడిచిపెట్టి వెళ్ళటం. 2వ మరణం అంటే ఏంటో తెలుసా అండి? మనలో ఉన్న ఆత్మ నరకానికి వెళ్ళిపోవటం, దాన్ని ఏమంటారు? 2వ మరణం అంటారు. ఈ ఆత్మ నరకానికి వెళితే ఆ నరకములు అగ్ని ఆరదు, ఆత్మ
యుగ యుగాలు కాలుతూనే ఉంటుంది. ఈ నరకానికి ఎవరు వెళ్తారు? ఈ రెండవ మరణంలోనికి ఎవరు వెళ్తారంటే ఇక్కడ చెప్తున్నాడు 8వ వచనంలో 8 మంది పేర్లు ఉన్నాయి. ఒక లిస్టు పిరికివారు అనేవారు నరకానికి వెళ్తారు. రెండవది అవిశ్వాసులు, మూడవది అసహ్యమైన పనులు చేసేవారు, తర్వాత నరహంతకులు, వ్యభిచారులు, తర్వాత మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధాలు ఆడేవారందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో పాల్గొంటారు. కాబట్టి మనము వ్యభిచారం అనే పాపాన్ని విడిచిపెట్టాలి. ఈనాడు 2 భార్యను కలిగి సేవ చేస్తున్నారు కొంతమంది. ఎంత భయంకరం! సేవకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలని బైబిల్ చెప్తుంది. సేవ చేసేవాడికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. వాటిలో ఒక గొప్ప లక్షణం ఏంటంటే సేవకుడు ఒకే భార్యను ఏం చేయాలట? కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. సంఘంలో పెద్దలుగా ఉండేవారికి కూడా ఒకే భార్యను కలిగి ఉండాలి. సేవకుడే కాదు, సంఘంలో పెద్దలే కాదు, ప్రతి విశ్వాసి, క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఏకపత్ని పురుషులై. వ్యభిచారులకు, వేశ్య సంగులకు దేవుడు ఏం చేస్తాడు? తప్పక తీర్పు తీరుస్తాడు. కేవలం వ్యభిచారం అంటే దేహంతో చేసే పాపమే కాదండి. బైబిల్ ఏముందంటే ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచే ప్రతివాడు, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతూ చూచే ప్రతి స్త్రీ వ్యభిచారి అని రాస్తుంది బైబిల్. ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 28వ వచనం. సరే, 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మత్తయి 5:27లో మీరు విన్నారు కదా. ఎక్కడ విన్నారంటే పాత నిబంధనలో ఉంటుంది ఆ మాట. దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరింపవద్దు అనే ఆజ్ఞ రాస్తుంటుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం మీరు చదివితే అక్కడ దేవుని యొక్క 10 ఆజ్ఞలు రాశారండి. ఆ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? వ్యభిచరించవద్దు. అదే అంటున్నాడు ఇక్కడ దేవుడు. వ్యభిచరించవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నెక్స్ట్, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అంటాడు. అంటే మోహపు చూపు అంటే చెడ్డ చూపుతో, చెడుగా ఒక స్త్రీని గుచ్చి కానీ పురుషుని గుచ్చి కానీ తలస్తేనే దేవుని దృష్టిలో అది వ్యభిచారం అనే పాపం. కానీ ఇటువంటి వ్యభిచారం అనే పాపానికి మనమందరము దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి పురుషుడు తన భార్యకు, అలాగే ప్రతి స్త్రీ తన భర్తకు నమ్మకంగా ఉండాలి. అది ఇక్కడ మోషే విషయానికి వస్తే, మోషే తన మొదటి భార్య సిపోరా చనిపోయిన తర్వాత మోషే ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీ, ఆమె పేరు తెలియదు. అయితే మోషే ఈ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడం బట్టి మిరియాము, మోషే యొక్క అక్క అయిన మిరియాము, అన్న అయిన అహరోను మోషేకు విరోధంగా మాట్లాడారు. ఏం మాట్లాడి ఉండొచ్చు అంటే బైబిల్లో రాసలేదు. విరోధంగా మాట్లాడారు. విరోధంగా అంటే చెడ్డగా మాట్లాడారు. మిరియాముకు బైబిల్ వివాహమైనట్టయితే లేదు, అహరోనుకి అయితే వివాహం అయింది. అహరోనుకి పిల్లలు కూడా ఉన్నట్టు బైబిల్ చెప్తా ఉంది. బహుశా మిరియాము నేను వివాహం చేసుకోకుండా నేను ప్రభు పరిచర్య చేస్తుండగా నీకు మళ్ళీ 2వ భార్య కావాల్సి వచ్చిందా అని అందేమో. మరి ఏమందో మనకు తెలియదు మొత్తం మీద. కానీ బైబిల్ ఒక మాటే రాస్తుంది, మిరియాము అహరోనులు మోషేకు విరోధముగా ఏం చేశారు? మాట్లాడారు. బైబిల్ ఏం చెప్తుందంటే మన జీవితాల్లో మనం ఎన్నడూ కూడా ఇతరులకు విరోధంగా మాట్లాడకూడదండి. విరోధంగా మాట్లాడటం పాపం అని బైబిల్ చెప్తుంది. విరోధంగా మాట్లాడటం అంటే చెడుగా మాట్లాడటం. ఈ సందర్భంలో యాకోబు రాసిన పత్రిక చదువుదాం, 4వ అధ్యాయం. కాబట్టి ఒక వ్యక్తిని గురించి ఎన్నడూ చెడుగా మాట్లాడొద్దు. ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తిని గురించి కూడా మాట్లాడకూడదు, అది తప్పు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 212వ పేజీలో 11వ వచనం. సహోదరులారా, వింటున్నారా? ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు ఏం చేస్తున్నాడు? తీర్పును. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడవద్దు. తన సహోదరుడికి విరోధంగా మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడట. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఇతరులకు విరోధంగా మాట్లాడటం అంటే అది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం. దేవుని వాక్యానికి మనం తీర్పు తీస్తున్నట్లుగా.
కాబట్టి మనలో ఈ చెడ్డ స్వభావం ఉండకూడదండి. ఇతరులకు విరోధంగా మనం ఎన్నడూ మాట్లాడద్దు. కొన్నిసార్లు మనము ఇతరులకు విరోధంగా మాట్లాడుతూ ఉంటాం. ఇతరులకు విరోధంగా మాట్లాడి వారికి నాశనం తెచ్చిపెడతా ఉంటారు. కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు కూడా చెడగొట్టడానికి ఏం చేస్తారు? అమ్మాయిని గురించి అబ్బాయిని గురించి ఏం చేస్తారు? చెడ్డగా మాట్లాడేస్తూ ఉంటారు. మాట్లాడద్దు. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదు. బైబిల్లో హామాన్ అనే ఒక మంత్రి ఉంటాడు. ఈ హామాన్ అనే మంత్రి గారికి మొర్దెకై అనే ఒక పనివాడు, ఒక రాజసేవకుడు వంగి నమస్కరించలేదని ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి మొర్దెకై ఏ జాతికి చెందినవాడు తెలుసుకుని ఆ జాతినే చంపాలనుకుంటాడు. మొర్దెకై యూదా జాతికి చెందినవాడు. యూదులందరినీ చంపాలనుకుంటాడు హామాన్. అందుకొరకు హామాన్ ఏం చేస్తాడో తెలుసా అండి? యూదులకు విరోధంగా మాట్లాడతాడు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి అంటాడు హామాన్ అనేవాడు, రాజా, మన దేశంలో ఒక జాతి వారు చెదిరిపోయి ఉన్నారు. వారి విధులు సకల జన విధులకు విరోధంగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. వారు రాజుగారే కార్జును గైకోవటం లేదు. కాబట్టి వారిని మనం ఉండనివ్వటం మంచిది కాదు. నిజానికి యూదులనే ప్రతి ఒక్కరండి రాజుగారి ఆజ్ఞకు లోబడేవారే. బైబిల్లో దేవుడు చెప్పాడు, రాజులకు లోబడమన్నాడు, అధికారులకు లోబడమన్నాడు. యూదులనే వారు అధికారులకు లోబడేవారే. కానీ హామాన్ అనేవాడు యూదులు అధికారులకు లోబడటం లేదు, రాజులకు లోబడటం లేదని యూదులకు వ్యతిరేకంగా మాట్లాడాడు, విరోధంగా మాట్లాడాడు. చివరికి ఏమైంది మనందరూ తెలుసు. హామాను యూదులను చంపాలనుకుంటాడు, విరోధంగా మాట్లాడి చివరికి హామాను తన కుటుంబమే ఏమైపోతుందంటే సమూల నాశనము అయిపోతుంది. కాబట్టి ఇతరులకు విరోధంగా మాట్లాడటం, ఇతరులకు విరోధంగా ఆలోచన చేయటం మనం చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి క్షేమాన్ని మేలును కోరేవారిగా ఉండాలి. విరోధంగా మాట్లాడటం అనేది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. అది మనం పాపం అంటే ఏమనుకుంటామంటే తాగడం పాపం, వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నరహత్యల పాపం, ఇవే పాపాలు అనుకుంటాం. ఇవి నేనేం చేయట్లేదు కానీ మంచిగా ఉన్నా అనుకుంటాం. అవన్నీ పాపాలే. వాటితో పాటుగా ఇతరులకు గురించి విరోధంగా మాట్లాడటం కూడా, అంటే చెడుగా మాట్లాడటం కూడా దేవుని దృష్టిలో అది ఒక ఘోరమైన. ఒకవేళ ఒక వ్యక్తి జీవితంలో చెడు లక్షణాలు ఏమైనా మనం చూస్తే వారి కోసం మనం ఏం చేయాలి తెలుసండి? ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అయ్యా నువ్వు ఇలా ఉన్నావు, నీ జీవితం సరిదిద్దుకో, ఇది దేవునికి వ్యతిరేకమైంది, నీ జీవితాన్ని మార్చుకో అని మనం చెప్పాలి. అంతేగాని ఆ వ్యక్తిని గురించి కనపడే వాళ్ళందరికీ చెడుగా ప్రచారాలు చేయటాలు, ఆ వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడటాలు, అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. కాబట్టి మనం ఎన్నడూ కూడా ఇతరులకు విరోధంగా మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. బైబిల్లో దావీదు అనే భక్తుడు ఏమంటాడో తెలుసా అండి? ఒక వచనం చదువుదాం. కీర్తనలు 141వ కీర్తన. మన జీవితాల్లో మాట్లాడుతున్నామా? అయితే జీవితాన్ని సరిదిద్దుకోవాలి, విరోధంగా మాట్లాడొద్దు. 141వ కీర్తన 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఏమంటున్నాడు దావీదు గారు ఇక్కడ? నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎవరిని కొట్టడం ఉపకారం అనుకుంటారా? కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, నీతిమంతులైన వారు నన్ను కొడితే అది నాకు మేలు అంటున్నాడు, వారు నన్ను గద్దిస్తే నాకు అది తైలాభిషేకం అంటున్నాడు. నేను అటు అభిషేకాన్ని త్రోసివేయకుందును గాక. అది నాకు కావాలి. నీతిమంతులు కొట్టడం నాకు కావాలి, వారు నన్ను గద్దించడం నాకు కావాలి, వారు నన్ను సరిచేయడం నాకు కావాలి అని చెప్తూ తర్వాత ఏమంటున్నాడు తెలుసా అండి? వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ఏం చేస్తున్నాను? ప్రచారం చేస్తున్నాను అంటున్నాడా? ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ప్రచారం అంటే తెలియజేయటం. వారి దుష్టక్రియలు అంటే ఎవరి దుష్టక్రియలు? నీతిమంతుల యొక్క దుష్టక్రియలు. ఎందుకంటే ముందు లైన్లో నీతిమంతుల గురించే మాట్లాడాడు. కానీ వారి దుష్టక్రియలు అంటే నీతిమంతుల యొక్క దుష్టక్రియలను చూచి నేను ప్రచారం చేస్తున్నాను అంటలేదు. ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తిలో చెడు నువ్వు చూసినా దాని గురించి ప్రచారం చేయొద్దు, ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, సరి చేసుకోమని. చెడుగా మాట్లాడటం చేయకూడదు. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడవద్దు.
ఒకటికి విరోధంగా ఒకడు మాట్లాడితే వాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి విరోధంగా మాట్లాడే స్వభావం మనలో ఉంటే దాన్ని మనం సరిదిద్దుకోవాలి. మిరియాము అహరోనులు మోషేకు విరోధంగా మాట్లాడారు. ఏం మాట్లాడాలో బైబిల్లో రాస్తే లేదు, మాట్లాడారు. విరోధంగా మాట్లాడటమే కాదండి, మిరియాము అహరోనులు మోషే గారి పైన తిరుగుబాటు కూడా చేస్తున్నారు. ఏమని తిరుగుబాటు చేస్తున్నారో తెలుసా? ఈ సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండంలో మనము 2వ వచనంలో వారు అనగా మిరియాము అహరోనులు అంటున్నారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమంటున్నారు మిరియాము అహరోనులు? యెహోవా మోషే చేత మాత్రమే పలికించెనా, మా చేత ఆయన పలికింపలేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఈ మోషే గారైనా సేవ చేసేది, మేము సేవ చేయట్లేదా? ఈ మోషేతోనైనా దేవుడు మాట్లాడాడు, మాతో మాట్లాడలేదా? మోషేనా నాయకుడు, మేము కాదా అన్నట్టుగా తిరుగుబాటు చేస్తున్నారు. మోషే యొక్క నాయకత్వం పైన వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఒకటి విరోధంగా మాట్లాడారు, రెండోది తిరుగుబాటు చేస్తున్నారు. యెహోవా మోషే చేతనైనా పలికించాడా, మా చేత పలికించలేదా? ఆయనైనా సేవ చేసేది, మేము చేయట్లేదా? నాకు కూడా చేస్తున్నాను కదా, నేను అహరోను చేస్తున్నాను, నేను కూడా చేస్తున్నాను కదా అని వారు తిరుగుబాటు చేశారు. నిజానికి దేవుడు మోషేను నాయకుడిగా దేవుడే ఏర్పాటు చేశాడండి. దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటాడు, మోషే గారు మిద్యాను దేశంలో ఆ గొర్రెలు కాసుకుంటా ఉంటాడు. సిప్పోర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత గొర్రెలు కాసుకుంటా ఉంటే దేవుడు మోషేతో మాట్లాడతాడు. మాట్లాడి ఏమంటాడు తెలుసా? మోషే, నా ప్రజలైన నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఎక్కడి నుంచి నడిపించాలి? ఐగుప్తు నుంచి బయట తీసుకురావాలి. నా ప్రజలు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా మగ్గిపోతున్నారు, వారిని విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు రావాలి అంటాడు దేవుడు. అందుకు మోషే ఏమంటాడు తెలుసా? ప్రభువా, నా వల్ల కాదు, నేను నడిపించలేను, నాకు నోటి మాంద్యం గలవాడిని, నత్తివాడను, నేను ఆ పని చేయలేను అంటాడు. సాకులు చెప్తాడు. దేవుడు అంటాడు, లేదు లేదు, నేను నేనేం చేయబోతున్నాను, వాడుకోబోతున్నాను, నువ్వే రావాలంటాడు దేవుడు. ఈ మాట చూడండి, నిర్గమాకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వు రావాలి అంటున్నాడు అంతే. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 9వ వచనం, ఇశ్రాయేలు మొర్ర నిజముగా నా యొద్దకు చేరింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలు మొర్ర నిజముగా నా యొద్దకు చేరింది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి ఏం చేయవలను? తోడుకొని పోవలెనని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తులను తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా. నేను ఎంతటి వాడినయ్యా? ఇశ్రాయేలును బయట తీసుకురావడానికి, ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేనెంతటి వాడను, నాకు చేతనవునా అంటున్నాడు మోషే. దేవుడు వెళ్ళాలంటే మోషే సాకు చెప్తున్నాడు. ఇంకొక వచనం చదువుదాం. 4వ అధ్యాయం 10వ వచనం నిర్గమాకాండం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్ప. అప్పుడు దేవుడు అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాడినే గాని, చెవిటివాడినే గాని, దుష్టి గలవాడినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వేమి పలుకవలసింది నీకు బోధించేదని అతనితో చెప్పాను. వెళ్ళాలి, నువ్వే తీసుకురావాలి, నీ నోటికి తోడుగా ఉంటా అంటూ దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? 15వ వచనం 15, నీవు అతనితో మాట్లాడి అతనికి నోటి మాటలను నువ్వేం చేయాలి? అందించవాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు నేనేం చేస్తాను? అతనికంటే ఎవరికి? అహరోనుని. నువ్వు మాట్లాడు, అహరోను నీకు ఇచ్చాను, నేను నీ చేతి కింద ఇచ్చాను. నువ్వు మాట్లాడుతూ ఉంటే అహరోను ఏం చేస్తాడు? ఫరో గారితో మాట్లాడతాడు. కాబట్టి నువ్వు చెప్పాలి అహరోనికి, అహరోను ఫరోతో చెప్తాడు. అంటే ఇప్పుడు దేవుడు నాయకుడికి ఎవరు పెట్టినట్టు? ఇక్కడ మోషేనే పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన మోషే గారి పైన తిరుగుబాటు చేస్తున్నారు మిరియాము, అహరోను.
నీతోనే దేవుడు మాట్లాడాడు, మాతో మాట్లాడలేదా? నీతోనే పలికించాడు, మాతో పలికించలేదు. ఏమండి, ఈనాడు కూడా కొంతమంది దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు మన పైన ఎవరైతే నాయకులుగా పెట్టాడో వాళ్ళకి తప్పకుండా మనం ఏం చేయాలంటే లోబడి ఉండటం నేర్చుకోవాలి. ఈ తిరుగుబాటుతనానికి వ్యతిరేక పదం ఏంటో తెలుసా? లోబడటం. మనం తిరుగుబాటు చేసే వారంగా ఉండకూడదు, లోబడే వారంగా ఉండాలి. తిరుగుబాటు చేయుట ఎటువంటి పాపంతో సమానం తెలుసా అండి? సోదే చెప్పుట అనే పాపముతో సమానం అంటాడు. 1 సమూయేలు 15:23 తిరుగుబాటు చేయుట సోదే చెప్పుట అనే పాపంతో సమానం. కాబట్టి మనం తిరుగుబాటు చేయొద్దండి, లోబడి ఉండాలి. నాయకుడికి చేతి కింద లోబడి ఉండాలి. మీ పైన నాయకులైన వారు, హెబ్రీ పత్రిక 13:17 అంటాడు, మీ పైన నాయకులైన వారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను వారు ఏం చేస్తున్నారు? కాయుచూ ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం, మీకేం ఉపయోగం ఉండదు. వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా మీరు వారి మాట విని వారికి మీరేం చేయాలి? లోబడి ఉండు అంటాడు. నాయకులకు లోబడి ఉండమని దేవుడు చెప్పాడు. హెబ్రీ పత్రిక 13:17 లోబడి ఉండాలి, తిరుగుబాటు చేయొద్దు. నీకే తెలుసా, మాకు తెలియదు అనొద్దు. నీకెంత తెలిసినా, నీకెన్ని వచ్చినా, దేవుడు నీపై ఒక నాయకుడిని పెడితే ఆయనకు లోబడి ఉండాల్సిందే. అలాగే భార్యలు కూడా భర్తలకు లోబడి ఉండవలసిందే. పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండవలసిందే. తిరుగుబాటు చేయొద్దు. ఈ సందర్భంలో కొలస్సీ పత్రిక చదువుదాం. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మనం 13 కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 18 అని, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలారా మీ భర్తలకు ఏమై ఉండాలి? విధేయులంటే లోబడి ఉండండి, తిరుగుబాటు చేయొద్దు. ఇది ప్రభువుని బట్టి యుక్తమైంది, మెచ్చుకోదగింది. ప్రభు మెచ్చుకుంటాడు. ఏ భార్య అయితే తన భర్తకు లోబడి ఉంటుందో, పరపురుషులు కాదు, మళ్ళీ లోబడే. ప్రతి స్త్రీ కూడా తన సొంత పురుషులకు లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. 1 పేతురు 3:1 కానీ భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, విధేయులై ఉండండి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైంది. ప్రభు మెచ్చుకుంటాడు. భార్యను భర్తలకు లోపడితే అట్టి భార్యను దేవుడు మెచ్చుకుంటాడు. తర్వాత 20వ పిల్లల్లారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగింది. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడి ఉంటారో అట్టి పిల్లలను ఎవరు మెచ్చుకుంటారట? దేవుడు మెచ్చుకుంటాడు. మా తల్లిదండ్రులు మంచివారైతే లోబడతామండి, వాళ్ళు చెడ్డవారు ఎలా లోబడమంటారు కొంతమంది. నీ తల్లిదండ్రులు మంచివారైతే లోబడండి, చెడ్డవారైతే లోబడకండి అని లేదండి బైబిల్లో ఎక్కడ కూడా. పిల్లలు ఎటువంటి వారైనా సరే, తల్లిదండ్రులు ఎటువంటి వారైనా పిల్లలు తప్పకుండా ఏం చేయాలి? లోబడాలి. భర్త ఎటువంటి వాడైనా భార్య భర్తకు లోబడాలి. ఒకవేళ వారు దేవునికి వ్యతిరేకంగా చేయమని చెప్తే లోబడకూడదు, కానీ ఇక మిగతా అన్ని విషయాల్లో లోబడాలి. ఎక్కడ లోబడటం ఉంటుందో అక్కడ దీవెన ఉంటుంది. ఇంకా భర్తల దగ్గరికి వస్తే 19వ భర్తలతో కూడా దేవుడు చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలను మీరు ఏం చేయాలి? ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టండి. అంటే బాధ పెట్టకండి, నిష్ఠూర పెట్టకండి అంటే బాధ పెట్టకండి. భార్య తన సొంత ఇంటిని, గ్రామాన్ని, తల్లిదండ్రులు, తోబుట్టులు అందరూ విడిచిపెట్టి భర్త దగ్గరికి వస్తుంది. కానీ ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో తెలుసా అండి? క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు అంటాడు ఎఫెసీ పత్రిక. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా మరియు పురుషుడు తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రతి పురుషుడు తన భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు ఎఫెసీ పత్రికలో మనందరికీ తెలుసు. సంఘం అంటే మనమే. మనం మంచివారం కాదు, మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అయినా సరే దేవుడు ఏం చేశాడు? ఆ లోపాలు ఎత్తిపెట్టి చూపి ప్రచారం చేయలేదు, ప్రేమించాడు. లోపాలను మర్చిపోయి ప్రేమించాడు. అలాగే భార్యలు ఎన్నో లోపాలు ఉండొచ్చు, కానీ భర్త భార్యని ఏం చేయాలట? ప్రేమించాలి. ప్రతివాడు తన సొంత శరీరం ఎలా ప్రేమించుకుంటాడు? రోజుకి 3 పూట్ల తిండి, ఈ శరీరానికి 2 పూట్ల స్నానం, తర్వాత క్రీములు, ఈ క్రీములు. ఈ దేహాన్ని ప్రతి ఒక్కడు ఎంతో ఏం చేస్తాడు? జాగ్రత్తగా. చిన్న గాయం అయితే హాస్పిటల్ బయట. అంటే నీ దేహాన్ని ఎలా ప్రేమించుకుంటావు అలాగే నీ భార్యని ప్రేమించాలి. ఎవరిని కొట్టుకుంటారా? శరీరాన్ని కనీసం తిట్టుకుంటారా? కొట్టుకోరు. ఎవరు కొట్టుకుంటారు? తన శరీరం ఎవరు కొట్టుకుంటారు? దయ్యం పట్టినవాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో దయ్యం పట్టినవాడు, గేరాసేన దేశంలో దయ్యం పట్టినవాడు ఏం చేశాడు? రాళ్ళతో తాను కొట్టుకున్నాడు. కాబట్టి అటువంటి వాడు కొట్టుకుంటాడు. కానీ భర్తలు భార్యను కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకూడదు, ప్రేమించాలని బైబిల్ చెప్తుంది.
వారిని నిష్ఠూర పెట్టొద్దంటే బాధ పెట్టొద్దు. మరి భార్యలు ఏం చేయాలి? భర్తలకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి, తిరుగుబాటు చేయకూడదు. యేసుప్రభు జీవితాన్ని చూశారు ఎప్పుడైనా బైబిల్లో? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకపు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడటండి. కన్య మరియు యోసేపులకు ఆయన ఏమై ఉన్నాడు? లోబడి. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి కూడా అన్ని విషయాలు ఆయన ఏం చేశాడు? లోబడి ఉన్నాడు. ఇక యేసుక్రీస్తుతో పోల్చితే కన్య మరియు యోసేపులు ఎంతటి వారు చెప్పండి? యేసుక్రీస్తు ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన దేవుడే మానవుడిగా వచ్చాడండి. అటువంటి దేవుడే తన్ను తాను తగ్గించుకుని భూలోకపు తల్లిదండ్రులకు ఆయన ఏం చేశాడు? లోబడ్డాడు. ఎందుకు లోబడ్డాడు అంటే దేవుడే తల్లిదండ్రులను పిల్లలపైన ఏం చేశాడు? అధికారులుగా ఏర్పాటు చేశాడు. లూకాసు వార్త చూడండి, 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండేను. ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకుని. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులకు వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా లోబడి ఉండటం నేర్చుకోవాలి, తిరుగుబాటు చేయకూడదు. బైబిల్లో కోరాహు, అబిరాము, దాతాను 250 మంది పెద్దలు తిరుగుబాటు చేశారండి. ఎవరిపైన? మోషే, అహరోనుపై తిరుగుబాటు చేశారు. చివరికి ఏమయ్యారో మీరు సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదివితే, తిరుగుబాటు చేసిన వారందరూ కూడా భూమి నెరవిడిచి, అంటే భూమి పగిలిపోయి భూకంపం వచ్చి వారందరూ ప్రాణాలతోనే ఎక్కడికి వెళ్ళిపోయారంటే పాతాళ లోకానికి దిగిపోయారు. తిరుగుబాటు చేసిన వారు నాశనం అయిపోయారు. ఇక్కడ మిరియాము, అహరోనులు మోషే గారిపై తిరుగుబాటు చేస్తున్నారు, కానీ మోషే నాయకత్వానికి కింద లోబడి ఉండడానికి ఇష్టపడట్లేదు. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటున్నారండి. లోబడి మనసు కనిపించట్లే. వారు చెప్తే మేము చేసేదేంటి, వారు చెప్తే మేము వినేదేంటి అనే తత్వాలు ఈనాడు పెరిగిపోతూ ఉన్నాయి. అది మనకి ఎప్పటికీ క్షేమము కాదు, దీవెన కాదు. తిరుగుబాటు చేయట సోది చెప్పుట అనే పాపంతో సమానం. తిరుగుబాటు చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించాడు బైబిల్లో. కానీ ఎవరైతే లోబడి ఉన్నారో వారందరూ దీవించబడ్డారు. దీవెన రావాలంటే లోబడాలి, తిరుగుబాటు చేయకూడదు. ఇక్కడ మిరియాము, అహరోను తిరుగుబాటు చేశారు. నీతో నాకు మాట్లాడాడు, మాతో మాట్లాడలేదా? నువ్వైనా సేవకుడు, మేము కాదా? నీకైనా తెలుసా, మాకు తెలియదా అన్నట్టుగా తిరుగుబాటు చేశారు. అయితే ఏం జరిగిందో తెలుసా అండి? ఈ మాట చదువుదాం. తిరుగుబాటు చేసిన మిరియాము ఏమైపోయింది? సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఇక్కడ మోషేను గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్తున్నాడండి. 3వ వచనంలో, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి, మిక్కిలి ఎవరట? సాత్వికుడు. సాత్వికం గురించి చెప్పాలంటే అది ఒక సమయం పడుతుంది. కానీ మంచి లక్షణం సాత్వికం అంటే కీడును సహించే గుణం కలిగి ఉండటం సాత్వికం అంట. భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అంట మోషే, మిక్కిలి సాత్వికుడు. ఇంకో మాట చూడండి, మోషేను గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నేను చెప్పిన పని నమ్మకంగా జరిగించిన వాడు, సాత్వికుడు. అతనికి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదంటున్నాడు దేవుడు. తర్వాత వచ్చిన చూడండి, 8వ వచనం. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిధానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? అబ్బాబ్బా, దేవుడే జోక్యం చేసుకున్నాడు ఇక్కడ. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరు ఎలా భయపడలేదయ్యా? మోషే ఎవరనుకుంటున్నారు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే ఎవరనుకుంటున్నారు? భూమి మీద ఉన్న వాళ్ళ మిక్కిలి సాత్వికుడు. మోషే ఎవరనుకుంటున్నారు? మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడిన వాడు అని దేవుడు మోషేకు చెబుతూ మీరు ఎందుకు విరోధంగా మాట్లాడటానికి భయపడలేదు? ఏమండి, మోషే గారు అక్క అన్న ఎంత విరోధంగా మాట్లాడినా మోషే ఇక్కడ మారు మాట్లాడినట్టు లేదండి. ఇక్కడ దేవునికే మోషే ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు ఇక్కడ. కొన్నిసార్లు ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడారనుకోండి, మనం ఏం చేస్తాం? ఫైట్ చేస్తాం. నువ్వు నన్ను చాలా మాట్లాడు, ఇలా మాట్లాడు, నేను అటువంటి వాడిని కాదు, అటువంటి దాన్ని కాదు అని మనం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి అప్పగించుకోము. కానీ మోషే మాత్రం దేవునికి అప్పగించుకున్నాడు. అక్క అన్న విరోధంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మోషే ఇక్కడ మారు మాట్లాడలేదండి.
మౌనంగా ఉన్నాడు. కనుక ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరేలా భయపడలేదు అన్నాడు. అంతే. వెంటనే దేవుని కోపం మిరియాం మీదకి వచ్చేసింది. 9వ వచనంలో యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన ఏమాయను వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా. మిరియాముకి ఏ రోగం వచ్చిందండి? తిరుగుబాటు చేసిన మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో తిరుగుబాటు చేసిన కోరాహు తన ఇంటి వారందరూ కూడా భూకంపం వచ్చి వారందరూ ప్రాణాలతోనే పాతాళలోకానికి వెళ్ళిపోయారు. కుష్ఠరోగం అంటే అది మహాభయంకర రోగం అండి. ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో కుష్ఠరోగానికి మందే లేదు. అందుకే యేసు ప్రభు కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు. కుష్ఠరోగులను శుద్ధులుగా అంటే బాగు చేయమని అధికారం శిష్యులు కూడా ఇచ్చాడు. కుష్ఠరోగులు మానసికంగా శారీరకంగా ఎంతో బాధను అనుభవిస్తూ ఉండేవారు. కుష్ఠరోగం అంటే మహాభయంకర రోగం అది. అటువంటి రోగంతో దేవుడు మొత్తాడండి. ఎవరిని? అహరోను ఎందుకు మొత్తలేదు అని మీరు అనుకోవచ్చు. అహరోను మొత్తినట్టు లేదు, మిరియామునే మొత్తాడు. కారణం ఏంటి అంటే మిరియామే ప్రధాన సూత్రధారే ఉండొచ్చు. కొంతమంది ఉంటారు ఏం చేస్తారు తెలుసా, ఇతరులను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు. అందుకే దేవుడు మిరియామునే మొత్తాడు. ఇక్కడ కుష్ఠరోగం మిరియామే తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించినట్టుంది అహరోన్ని. కానీ మనం ఎవరిపైన తిరుగుబాటు చేయకండి, ఇతరులను కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించకండి. మనం లోబడాలి, ఇతరులు కూడా లోబడే విధంగా మనము ప్రేరేపించాలి. అప్పుడు మనము దీవించబడతాం, మనతో పాటు ఉన్నవారు కూడా దీవించాం. అలా కాదని తిరుగుబాటు చేస్తానంటే ఇక నాశనం వస్తుంది, ఇక అంతే. అప్పుడు ఎప్పుడైతే మిరియాముకు కుష్ఠరోగం వచ్చిందో అహరోనుకి అర్థమైపోయింది. మోషేని క్షమాపణ కోరుతున్నాడు. మిరియాము క్షమాపణ కోరింది. అప్పుడు మోషే గారు దేవునికి మళ్ళీ ఏం చేయడం, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ మాట మీరు చదువుకుంటే కిందకి వచ్చేస్తే 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టింది. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసినడుగా ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలెము వెలుపల అంటే పాలెనికి బయట 7 దినములు ప్రత్యేకంగా ఉండవలి, తర్వాత ఆమెను చేర్చుకునవలె. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరాయిరి. తర్వాత జనులు అజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగారు. కాబట్టి దేవుడు చెప్పాడు, ఈమె 7 రోజులు ఏం చేయాలి? బయట ఉండాలి, పాలెమునకు బయట ఉండాలి. తన తండ్రి ఆమె ముఖంపై ఏం చేయాలి? ఉమ్ము వేయాలి అని దేవుడే చెప్పాడు. కాబట్టి అలాగే చేశారు. తర్వాత మళ్ళీ మిరియామును దేవుడు ఏం చేశాడండి? స్వస్థత పరిచాడు. కారణం ఏంటంటే వారు పశ్చాత్తాపపడ్డారు, పాపాన్ని ఒప్పుకున్నారు, తాము విరోధంగా మాట్లాడిన దాన్ని క్షమించమని అడిగారు. కనుకనే దేవుడు మళ్ళీ మిరియామును ఏం చేశాడు? అక్కడ స్వస్థత ఇచ్చాడు. ఒకవేళ మిరియాము అలాగ పాపాన్ని ఒప్పుకోకుండా అలాగే ఉంటే ఆమెకు కుష్ఠరోగం అలాగే ఉండేది. ఎందుకంటే బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి, ఆయన పేరు ఉజ్జియా అనే రాజు. మీరు 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం చదివితే ఉజ్జియా అనే ఒక రాజు దైవ సేవకులపై తిరుగుబాటు చేస్తాడు. దైవజనులు చేయవలసిన ధూపాన్ని దైవ సేవకులు ధూపం వేయాలి ధూపపీఠం పైన. అది రాజుని ఉజ్జియా నేనే వేస్తానని బయలుదేరాడు. వద్దని చెప్పిన 81 మంది దైవ సేవకులు మాట వినలేదు. రాజుగారు ధూపం వేయటానికి వెళ్ళాడంతే. చివరికి ఉజ్జియా అనే రాజుకి ఇక్కడ వచ్చిందంట నొసట. ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. మరి ఆయన కుష్ఠరోగంతోనే సమాధిలోకి వెళ్ళిపోయాడండి. ఆయన కుష్ఠరోగం పోయినట్టు లేదు బైబిల్లో. కుష్ఠరోగంతోనే జీవించాడు, కుష్ఠరోగంతోనే చనిపోయాడు. చివరికి కుష్ఠరోగంతోనే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే సమాధిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన యూదా దేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఒక రాజు ఉజ్జియా. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం చదివితే అక్కడ రాసి ఉంటుంది అన్నమాట. 16వ వచనం నుంచి చదివింది. మిరియాముకు ఉజ్జియాకు ఎంత తేడా ఉంది? మిరియాము ఇక్కడ పశ్చాత్తాప పడింది కనుక కుష్ఠరోగం పోయింది. ఉజ్జియా పశ్చాత్తాపలేదు, పాపాన్ని ఒప్పుకోలేదు కనుక కుష్ఠరోగం అదే నిలిచి ఉన్నది. కాబట్టి మనం తిరుగుబాటు చేయొద్దు, ఎవరికి విరోధంగా మాట్లాడొద్దు. ఒకళ్ళు ఇప్పటికీ తిరుగుబాటు చేసి విరోధంగా మాట్లాడితే పాపాలు ఒప్పుకోవాలి, మిరియాము అహరోను ఒప్పుకున్నట్టుగా. అప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుంది. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, అయితే వాటిని ఒప్పుకుని విడిచిపెడితే మాత్రం వారి మీదకి ఏమొస్తుందట? దేవుని కనికరం వచ్చును అని సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంతో. ఒప్పుకుని విడిచిపెడితే కనికరం వస్తుంది, ఒప్పుకోకుండా కప్పెట్టుకుంటే దేవుని ఉగ్రత వస్తుంది. కానీ ఇక్కడ మిరియాము స్వస్థత పొందిందండి. తర్వాత వారు మరలా బయలుదేరారు కనాను వైపుకు ప్రయాణం. మరి ఆ తర్వాత ఎన్నడూ కూడా మిరియాము కానీ అహరోను కానీ మోషేకు విరోధంగా మాట్లాడటం కానీ సనగటం కానీ చేయలేదు.
మోషే యొక్క నాయకత్వం కింద వారు ఉండి పనిచేశారు, లోబడి ఉన్నారు. చివరికి మిరియాం ఎలా చనిపోయిందో చదివి ముగించేద్దాం, టైం కూడా అయిపోయింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనంలో, మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. మిరియాము ఎక్కడ చనిపోయింది? కాదేశ్ అనే ప్రాంతంలో మిరియాము తన యొక్క చివరి శ్వాసను విడిచి ఆమె చనిపోయి అక్కడ సమాధి చేయబడింది. మంచిది ప్రియులారా, మరి మిరియాములో కొన్ని మంచి లక్షణాలు కనిపిస్తున్నాయి, అలాగే కొన్ని చెడు లక్షణాలు కనిపిస్తున్నాయి. మంచి లక్షణాలు ఏంటంటే తన తమ్ముడు ప్రాణాన్ని ఆమె కాపాడింది, అలాగే నశించుచున్న ప్రజలను మనం క్రీస్తు వైపుకు నడిపించాలి. మిరియాము తనకిచ్చిన తలాంతును దేవుని కొరకు వాడింది, అలాగే మనకిచ్చిన తలాంతును మనము కూడా దేవుని కొరకు వాడాలి. మిరియాములో చెడు లక్షణాలు ఏంటంటే విరోధంగా, దైవజనుడికి విరోధంగా మాట్లాడింది, తిరుగుబాటు చేసింది. మనం విరోధంగా మాట్లాడద్దు, తిరుగుబాటు చేయదు, లోబడి ఉండాలి, వ్యక్తుల గురించి మంచిగా మనము మాట్లాడాలి. మిరియాము చివరికి పశ్చాత్తాపడింది, అలాగే మనం పాపం చేస్తే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుని కనికరం పొందాలి. అటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.